ఇది దేవర కథ అంటూ మొదలుపెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దున్నిస్తున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సైతం మూత మోగిస్తున్నారాయన. కేవలం వారం రోజుల్లోపే 405 కోట్లకు పైగా గ్రాస్ తెచ్చింది మూవీ. ఎన్టీఆర్ గారి ఇమేజ్, కొరటాల బ్రాండ్తో ఈ ఫిగర్ సాధ్యమైంది. ప్రస్తుతానికి పోటీగా ఇంకే సినిమాలు కూడా లేకపోవడంతో కొన్ని రోజుల పాటు దేవరికి థియేటర్లో తిరిగి ఉండదు. ఈ సినిమాకి రిపీటెడ్ ఆడియన్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళంతా వచ్చిన దేవరికి లాభాలే. ఇప్పటికే సేఫ్ జోన్లో పడిపోయింది కాబట్టి మరే విషయం ఆలోచించాల్సిన పనైతే లేదు. మేకర్స్లో ఆ ధీమా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక దేవర్ 2 గురించి క్లైమాక్స్లో హింట్ ఇచ్చారు. అయితే సినిమా చూసిన ఆడియన్స్లో ఎన్నో సందేహాలున్నాయి. యతి ఎవరు, మురగా ఎలా చనిపోయారు, సముద్రంలో ఉన్న అస్థిపంజరాలు ఎవరివి, దేవరిని అతను ఎందుకు చంపారు, వర బతికే ఉంటాడా, ఇలా చాలా సందేహాలున్నాయి. దేవర్ 2 ప్రీక్వెల్ అవుతుందా సీక్వెల్ అవుతుందా అని చాలామందిలో మెదులుతున్నటువంటి ప్రశ్నలు. వీటిలన్నిటికీ దేవర్ 2లోని సమాధానాలు దొరకబోతున్నాయి. అయితే దేవర్లో నటించిన కొంతమంది నటుల నుంచి కొన్ని కీలకమైన విషయాలు లీక్ అవుతున్నాయి. బైరా అలియాస్ సైఫ్ అలీ ఖాన్ తయారు చేసినటువంటి ఆయుధాల్లో కొన్ని ఆయుధాన్ని యూట్యూబర్లు వెలికితీశారు. వాళ్ళ నుంచి అందుతున్నటువంటి లీక్లు ఏంటంటే, దేవరి సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ సీన్స్ కూడా షూట్ చేశారంట. తమతో పాటు బాబీ డియోల్ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయన్నారు. క్లైమాక్స్లో బాబీ డియోల్ ఎంట్రీ ఇచ్చి ఆ హైప్తో సెకండ్ పార్ట్కి లీడ్ ఇస్తారేమో అనుకున్నాను. కానీ సినిమాలో బాబీ డియోల్ సీన్ లేదని ఆశ్చర్యపోయారు. వాళ్ళ మాటలు నిజమైతే బాబీ డియోల్ పాత్రని ఎడిట్ చేసి ఉండవచ్చు. దాన్ని తీసుకొచ్చి రెండవ పార్ట్లో చూపిస్తున్నారేమో. అలా కాకపోతే నిడివి ఎక్కువైందని రెండవ పార్ట్లో పరిచయంతో ముగింపు ఉంటుందని మరికొందరు అంచనా వేస్తున్నారు. ఇలా రకరకాల ప్రశ్నలకు సమాధానాలు దేవర 2లో దొరకాల్సి ఉంది. ఈ కారణాల వలనే దేవర 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్తో పాటు కామన్ ఆడియన్స్ సైతం చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. మరి దేవరి సీక్వెల్ ఎప్పుడు వస్తుంది, వస్తే ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అన్నది తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.